ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. మరి ఒక నూతన ఉదయాన గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారు కదా? మనం బ్రతికి ఉండి ఈ దినాన్ని మరలా చూడగలిగామంటే కేవలం దేవుని కృప. ఈ దినాన్ని చూడలేని వారు ఎంతమంది ఉన్నారు. మనం వారికంటే గొప్పవారమని కాదు, కానీ కృపచేత దేవుడు మనల్ని బ్రతికించి నిలబెట్టి ఉంచారు. అందుని బట్టి దేవునికి థ్యాంక్స్ చెబుదాం. తండ్రి, నన్ను ఇంకా బ్రతికి ఉంచారు, క్రీస్తుని పోలి నడుచుకోవాలని మరలా నాకు అవకాశాలు ఇస్తున్నారు, మరలా నన్ను దర్శిస్తున్నారు, మరలా నాతో మాట్లాడుతున్నారు. నీకు వందనాలని ప్రతి ఒక్కరూ కూడా దేవునికి కృతజ్ఞత చెల్లిందాం. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉండగా దేవుని మాట పట్టుకోండి గట్టిగా. ప్రతిదినము అనేక పోరాటములు మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు దేవుని వాక్య ఖడ్గముతో ప్రతి పోరాటాన్ని ఎదిరిందాం. మనపైకి వస్తున్న ప్రతి అగ్ని బాణమును దేవుని వాక్కు చేతి ఎదుర్కొందాం. అందువల్ల ప్రార్థనతో వాక్యంతో మీ దినమును ప్రారంభించండి. ఈరోజంతా జయకరంగా ముగించండి. మీలో ఇంకెవరైనా సమస్యలు శోధనలు ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పక మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరందరూ కూడా కామెంట్స్ అన్ని చదవండి. ప్రతి ఒక్కరి కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలు ప్రార్థించండి. మనందరం కలిసి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థనలు పోరాడదాం. మన ఆత్మీయ కుటుంబంలో అనేక అద్భుతాలు పొందుకుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. మరి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, కలవరం లేని రోజు లేదు, కలవరం లేని గంట లేదు. ప్రతిరోజు లేవగానే ఏదో ఒక కలవరము. చిన్నపిల్లల్లో, పెద్దవారిలో, అందరిలో కూడా కలవరమే. ప్రతి పరిస్థితిలో కూడా కలవరమే. ఒక కలవరం పోయిందనగానే మరొక కలవరంతో మీ హృదయం కలవరపడుతూ ఉందా? మీ హృదయంతరంగాన్ని పరిశీలిస్తున్న దేవుడు ఈరోజు మీకు వాగ్దానం ఇస్తున్నారు. మీ హృదయాన్ని కలవరపడనీయద్దు, వెరవనీయద్దు అని. అయితే అనేక సార్లు సాతాను చిన్న చిన్న విషయాలకు కూడా మీ హృదయాన్ని కలవర పెడుతూ ఇక బ్రతకడం ఎందుకు అని ఆత్మహత్యకు ప్రేరేపిస్తూ, నీవు చనిపోతే నీ కుటుంబం బాగుపడుతుంది, నీవు చనిపోతే నీ భర్త బాగుపడతాడు, నీవు చనిపోతే నీ భార్య, నీ బిడ్డలు బాగుపడతారు, ఈ కలవరమంతా నీ వల్లే అని ఒకవేళ సాతాను నీకు చెప్తూ ఉంటే వాడు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. వాడిని నమ్మొద్దు. ఎందుకంటే సాతాను అబద్ధికుడు, అబద్ధాలకు జనకుడు. దేవుడు నీ కలవరం నుండి నేను విడిపించాలని, నీకు పూర్ణ శాంతిని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆయన ఇచ్చే శాంతి లోకం ఇచ్చేటువంటిది కాదు, కొంతసేపు కాదు. ఈ లోకంలో ఎక్కడ దొరకని పూర్ణ శాంతిని ఇస్తాడు ఆయన. కాబట్టి నీవు కలవరపడాల్సిన అవసరం లేదు. నీ హృదయంలో కలవరం వచ్చినప్పుడు, నీ హృదయంలో అలజడి కలిగినప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి వెంటనే గొప్ప శాంతి నిన్ను కమ్ముకుంటుంది. ఎక్కడ దొరకని ప్రశాంతత, నెమ్మది, సంతోషం నీకు దొరుకుతుంది దేవుని సన్నిధిలో. ప్రతిరోజు వాక్యం వింటూ ప్రార్థన చేస్తూ కూడా ఇంకా శాంతితో ఉన్నావా, ఇంకా కలవరంతో ఉన్నావా? అయితే నీవు ఇంకా దేవుని పూర్తిగా నమ్మలేదని అర్థం. ఎందుకంటే వాక్యం సెలవిస్తూ ఉంది, యెషయా 28వ అధ్యాయము 16వ వచనంలో, విశ్వసించువాడు కలవరపడడు అని. నిజంగానే హృదయపూర్వకంగా ఆయనను విశ్వసిస్తే పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా ఆయన కృప నన్ను విడిచిపోదు. ఈ లోకమంతా గతించిపోయినా ఆయన మాటలు గతించిపోవు. ఆయన మాట నమ్మదగినది, ఆయన నమ్మదగిన వాడని నువ్వు పూర్తిగా విశ్వసిస్తావు. ఎన్ని శోధనలు నీ మీదకి వచ్చినా, నువ్వు తట్టుకోలేని శ్రమలు యోబు వలె నీకు కలుగుతూ ఉన్నా కూడా నీవు విశ్వసించినట్లయితే కలవరపడవు. నీతిమంతులు విశ్వాసమూలముగా బ్రతుకుతారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది కదా. నీతిగా నువ్వు బ్రతుకుతూ ఉంటే గొప్ప విశ్వాసంతో నువ్వు నింపబడతావు. నీతి నిన్ను విశ్వాసంలోకి నడిపిస్తుంది. నీ విశ్వాసము ఇక కలవరపడనీయదు నీ హృదయాన్ని. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చదివితే అక్కడ
ఒక కనాను స్త్రీ విశ్వాసంతో ప్రభు దగ్గరికి వస్తుంది. తన కుమార్తె కొరకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి, ఎంతో నిర్జీవపరిచే పరిస్థితులు ఎదురయ్యాయి. తనకు విశ్వాసం నుండి విడిచి వెళ్ళిపోయే పరిస్థితులు ఎదురయ్యాయి. అక్కడున్న వారందరూ కూడా తను కలవరపెట్టారు. వారందరూ కూడా అవిశ్వాసపు మాటలు మాట్లాడారు. ప్రభువు కూడా ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఆమెను నిర్లక్ష్య పెట్టాడు. ఆమెతో మాట్లాడడం లేదు. మాట్లాడినప్పటికీ కూడా నీ కొరకు నిన్ను పంపబడలేదు, నీ కొరకు నిన్ను రాలేదని చెప్తాడు. అయితే ఏ పరిస్థితులకి కలవరపడని ఆమె విశ్వాసము అద్భుతకరమైన విజయాన్ని చూచింది. ఎంతమంది వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రభువు కూడా తనను నిర్లక్ష్యం చేసినట్లుగా అనిపించినా, ఒకే విశ్వాసంతో ఒకే పట్టుదలతో ప్రభు దగ్గర నిలబడిపోయింది. విశ్వాసంతో ప్రభువుని వేడుకుంటుంది. నీవు తప్ప నా కుమార్తెను బాగు చేసేవాళ్ళు ఎవరు లేరయ్యా, నీవు మాత్రమే బాగు చేయగలవు, నీ దగ్గరకు వచ్చాను అని ప్రభు తన కుమార్తెను స్వస్థపరుస్తానని చెప్పేంత వరకు కూడా ఆమె ప్రభు కొరకు ఎదురు చూచింది. అప్పుడు ప్రభు అంటున్నారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని. నిజంగా ప్రభు పెట్టిన ప్రేమ పరీక్షలో నెగ్గింది. ప్రభు చేతే నీ విశ్వాసము గొప్పదని సర్టిఫికేట్ తీసుకుంది. ఎంత అదృష్టవంతురాలు కదా. నిజంగా ఈరోజు మనం కూడా చేయవలసింది అదే. కలవరాలు అనేకమైనవి వస్తాయి. మనల్ని విశ్వాసం నుండి పడవేయడానికి శత్రువు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అనేక అగ్నిబాణాలు వేస్తూ ఉంటాడు. అనేక రోగాల్ని దగ్గరికి పంపిస్తాడు. అనేక శ్రమలు ఇక నేను భరించలేనన్నంతగా నిన్ను శోధిస్తాడు. అయినప్పటికీ నువ్వు కలవరపడొద్దు. ఆ స్త్రీ వలె దేవునికి నీ విశ్వాసాన్ని కనపరచు. నీ విశ్వాసము గొప్పది అనేంత వరకు, నీ జీవితంలో కార్యం జరిగేంత వరకు కూడా అదే విశ్వాసంతో కొనసాగు. నీ హృదయాన్ని కలవరపడనీయద్దు. యోహాను సువార్త 3:16 వ్రాయబడి ఉంది, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానని. ఈ లోకంలో ఎవ్వరూ మన భారాన్ని మొయ్యలేరు. ఆయన నీ భారాన్ని మోస్తానని ఈరోజు సెలవిస్తున్నారు. కాబట్టి ఇక ఆందోళన చెందొద్దు. ఇక ఎవ్వరిని కూడా ఆశ్రయించొద్దు. ప్రభువుని ఆశ్రయించండి. ఆయన శక్తిని ఆశ్రయించండి. మీ యొక్క ప్రతి కలవరమును ఆయన మీద వేయండి. మీ ప్రతి చింతను, మీ ప్రతి బాధను, ప్రతి వేదన ఆయన మీద వేయండి. ఆయనకు చెప్పండి. ఆయనతో మాట్లాడండి. తండ్రి నేను ఈ విధంగా ఉన్నాను, అయ్యా నా కుటుంబం ఈ విధంగా ఉంది, నా బిడ్డలు ఈ విధంగా ఉన్నారు, నా పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయని ప్రభుతో మాట్లాడండి. ఆయనకు తెలియచేయండి మీ బాధను, మీ కలవరాన్ని, మీ సమస్తాన్ని. ఆయనను ఆశ్రయిస్తే తన శాంతి నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబాలు కలవరంతో ఉన్నాయా? మీ జీవితాల వ్యాధిని బట్టి కలవరంతో ఉన్నాయా? మీ జీవితంలో ఉన్న ఆర్థిక బంధకాలను బట్టి కలవరంతో ఉన్నారా? మీ వ్యాపారాన్ని బట్టి కలవరంతో ఉన్నారా? వ్యవసాయాన్ని బట్టి కలవరపడుతున్నారా? మీ బిడ్డల గురించి కన్ఫ్యూజన్లో ఉన్నారా? కలవరపడుతున్నారా? వారి భవిష్యత్తుని గురించి, వివాహాలను గురించి కలవరపడుతున్నారా? ఇక ఏ కలవరం మీ జీవితంలో ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు చూస్తున్నాడు మీ సమస్తాన్ని. ఆయన మీతో మాట్లాడుతున్నారు. ఇక కలవరపడొద్దు, నా యందు విశ్వాసం ఉంచండి, నేను మీ కలవరం అంతా కొట్టివేస్తానని. అందువల్ల మీ ప్రతి కన్ఫ్యూజన్ని, మీ ప్రతి కలవరాన్ని, మీ ప్రతి బాధను, మీ ప్రతి చింతను కూడా ప్రభువుపై వేయండి. ఈరోజు మీ హృదయంలో కలవరం రాగానే ఆయన పాదాల చెంత పడిపోండి. తండ్రి నీ పాదాల చెంత పడి ఉన్నానయ్యా, ఇదిగో పాలనా పరిస్థితి నా జీవితంలో ఉంది, నీవే నాకు ఆశ్రయమయ్యా అని ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన ఎప్పుడు కూడా నేను త్రోసివేయడు. ఆయన నిన్ను దాటిపోడు, తప్పక నీ కొరకు నిలిచిపోతాడు. ఆనాడు కానాన్న స్త్రీ కోసం నిలిచిపోయాడు. అదేవిధంగా నీ కొరకు నిలిచిపోతాడు ప్రియ సహోదరి, నీ కొరకు నిలిచిపోతాడు ప్రియ సహోదరుడా. ఇంకెందుకు కలవరపడుతున్నారు? ఆయనపై ఆధారపడండి. మీ భారాన్ని మోస్తానన్న యేసుపై మీ భారాన్ని వేయండి. ఈ లోకంలో ఎవ్వరూ మొయ్యలేరు ప్రియ సహోదరుడా నీ భారాన్ని. నీ బాధను ఎవరు పంచుకోలేరు. నీ బాధను పంచుకొని నీ భారాన్ని మోస్తానని చెప్పిన యేసు వైపు మీ చేతులు ఎత్తండి. ఏ కలవరంతో మీరున్నా ప్రభు వైపు మీ చేతులు ఎత్తండి. ఈ కలవరం నుండి విడిపించబడ్డానికి నాకు శక్తి లేదయ్యా, ఇదిగో నేను ఓడిపోయిన నిస్సహాయ స్థితిలో ఉన్నాను, కన్ఫ్యూజన్లో ఉన్నాను, గుండె పగిలేలాంటి బాధతో నేనున్నాను, విడిపిస్తానని వాగ్దానం చేశారు తండ్రి, అందుకే నీ దగ్గరకు వస్తున్నాను అని మీ జీవితం అంతా ప్రభు పాదాల దగ్గర పెట్టండి. మీ భారం అంతా ఆయన పాదాల దగ్గర పెట్టి మోకరించండి. తండ్రి నీకు వందనాలు, మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించిన దేవానికి వందనాలు, మరి ఒకసారి నీ మాటలతో మమ్మల్ని బలపరిచిన దేవానికి వందనాలు, మరి ఒకసారి మాతో స్పష్టంగా మాట్లాడిన దేవానికి వందనాలు. ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా, ఈరోజు మేమందరం కలిసి నేను స్తుతిస్తూ ఉండగా, ఈరోజు మా జీవితాన్ని నీకు సమర్పించుకుంటూ ఉండగా, మీ పాదాల చెంత మేము పడి ఉండగా తండ్రి
మమ్మల్ని అంగీకరించండి అయ్యా. మా ఆత్మీయ కుటుంబం అంతటిని అంగీకరించండి నాయన. ఎవ్వరూ త్రోసివేయబడకూడదయ్యా. వారి వ్యసనాలు నీకు దూరం చేయకూడదయ్యా. వారి చీకటి జీవితం నీకు దూరం చేయకూడదు తండ్రి. ప్రతి ఒక్కరిని అంగీకరించండి. ఈరోజు ఎంతమంది నీ సందులో మోకరించి ప్రార్థిస్తున్నారో అందరినీ కూడా మీరు దర్శిస్తున్నారు నమ్ముతున్నాను. ఇదిగో తండ్రి, నీ వాక్ అద్భుతాలు చేస్తుంది. నీ శక్తి కలిగిన నామము అద్భుతాలు చేస్తుంది. యేసు శక్తి కలిగిన నామను ప్రకటిస్తూ ఉన్నాను. ఆ నామందు ఎంతమంది విశ్వసించి ఈరోజు మోకరించారో ఆ నామము ద్వారా అనేక అద్భుతాలు, అనేక మేళ్లు పొందుకుంటున్నారు నమ్ముతున్నాను. ఎంతమంది వారి జీవితంలో కలవరపడుతున్నారో, వారిని కలవరపరిచే పరిస్థితి ఎంత భయంకరమైనదైనా, ఆ కలవరానికి ఎంత శక్తి ఉన్నా ఆ శక్తి కంటే గొప్పవాడవయ్యా. వారిని కలవరపరిచే ఆ శోధన కంటే గొప్పవాడవయ్యా. వారిని కలవరపరిచే రోగం కంటే గొప్పవాడవయ్యా. వారిని కలవరపరిచే కుటుంబ సమస్యల కంటే గొప్పవాడవయ్యా. వారిని కలవరపరిచే ఆర్థిక బంధకాల కంటే సమస్యల కంటే గొప్పవాడవయ్యా. వారిని కలవరపరిచే ల్యాండ్ ఇష్యూస్ కన్నా నువ్వు గొప్పవాడవయ్యా. వారిని కలవరపరిచే కోర్టు సమస్యల కన్నా నువ్వు గొప్పవాడవయ్యా. వారిని కలవరపరిచే భవిష్యత్తు నువ్వు తీర్చిదిద్దగలవయ్యా. వారిని కలవరపరిచే ఉద్యోగ సమస్య కంటే నువ్వు గొప్పవాడవయ్యా. వారిని కలవరపరిచే అనారోగ్య పరిస్థితి కన్నా నువ్వు గొప్పవాడవు తండ్రి. వారిని కలవరపరుస్తూ ఉన్న, వారికి చింత కలిగిస్తూ ఉన్న ఆ యొక్క డెఫిషియన్సీ ఏదైతే ఉందో దానికంటే గొప్పవాడవయ్యా. గర్భఫలం లేక ఎంతమంది కలవరపడుతున్నారో తండ్రి, నీకు అసాధ్యం కాదు. నేను నీకు ఒక్క సెకండే చాలు. యెహోవా ఇచ్చు బహుమానాన్ని ఆటంకపరచగలిగే శక్తి దేనికి లేదయ్యా. ఏ వ్యాధికి లేదు, ఏ చీకటి శక్తికి లేదు, ఎవ్వరికీ లేదు. ప్రతి గర్భము మీరు తెరుస్తున్నందుకు వందనాలు. ఇప్పుడే ప్రతి జీవితంలో మీరు అద్భుతకరమైన కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు. ఎంతమంది కన్నీటితో వారి సమస్య మాకు తెలియజేస్తున్నారు తండ్రి, అందరినీ జ్ఞాపకం చేసుకోండి. నేను అందరి పేర్లు మెన్షన్ చేయలేకపోవచ్చు, చదవలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కొక్కరు మీరు చూస్తున్నారు. ప్రతి పేరును చూస్తున్నాం. వారి జీవితంలో ఏ కలవరం ముందు మీరు చూస్తూ ఉన్నారు. వారి కన్నీటి పరిస్థితులను మీరు చూస్తున్నారు తండ్రి. ఆనాడు ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రం దాటించినట్లుగా ప్రతి కలవరం నుండి దాటించే రక్తము, యేసు రక్తము వారిని దాటించును గాక. దాటించే రక్తం మీద ఆధారపడుతున్నామయ్యా. వారి ప్రతి చింతను దాటించును గాక. వారి జీవితంలో ఉన్న ప్రతి కష్టమును దాటించును గాక. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఇదే నన్ను ప్రారంభిస్తూ ఉండగా ఈ ఉదయాన్నే ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. ఈ రోజంతా మీరు తోడుగా ఉండండి. వారెక్కడికి వెళ్ళి మీరు తోడుగా ఉండండి. నీ దూతలను వారికి తోడుగా ఉంచి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గుండె బరువుతో, గుండె భారముతో, భరించలేని కలవరంతో ఉన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఈ వాగ్దానం నీ కొరకే. దేవుడు నిన్ను కలవరపడొద్దని చెప్తున్నారు. వాగ్దానాన్ని విశ్వసించు, అద్భుతకరమైన నెమ్మది పొందుకోబోతున్నావు. దేవుడు నన్ను బలపరచడానికి వారందరూ కూడా ఆమెను కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ ఆత్మీయులందరికీ మీకు అనుకూలమైతే తప్పక షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.